ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీడీపీ వర్క్షాప్లో చర్చించామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎన్డీఏ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎంపీలందరికీ అవగాహన కల్పించామంటున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒకవైపు జరుగుతుంది, మరొక వైపు ఇక్కడ ఎన్డీఏ కూటమి దాదాపు 2 రోజుల వర్క్షాప్ నిర్వహించారు. అయితే ఇప్పుడు మనతో పాటు టీడీపీ పార్లమెంటరీ చీఫ్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ముఖ్యమైనటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అండ్ వర్క్షాప్ 2 days ఇక్కడ చాలా స్పెషల్గా ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎలా జరిగింది? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్క ఓటు కూడా ఎన్డీఏ పక్షం వైపు నుంచి ప్రతి ఒక్క ఓటు కూడా ఇక్కడికి వచ్చి వేసే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 18 మంది ఎంపీలు ఉన్నాం. అందరూ కూడా ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి దీనికి కొద్దిగా ఎందుకంటే ఇది బ్యాలెట్తో వేయాల్సింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఓటు కూడా కౌంట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించి ఓటు వేయాలంటే ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా సమాయత్తం చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే మొదటి గంటలోనే ఓటింగ్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి మన 18 మంది కూడా వెళ్ళి వేయమని చెప్పి కోరడం జరిగింది. సార్, దాదాపు ఏదైతే గత 15 రోజుల నుంచి ఏదైతే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు రావడము, ప్రధానితో మీటింగ్ కావడము, దాదాపు 18 మంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో, టీడీపీ ఎంపీలు ఉన్నారో చాలా కీ రోల్గా ఇందులో ఉన్నారు అన్నటువంటి అంశం కూడా వినపడుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏదైతే ప్రధానమంత్రి గారి గురించి ఆయన మధ్యాహ్నం జరిగిన ఇంటరాక్షన్ గురించి నాకు తెలిసింది, నేను చెప్పగలిగేది ముఖ్యంగా డెవలప్మెంటల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పటికే దాని గురించి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. నాకు తెలిసింది కూడా అదే. సరే, ఇంకా పొలిటికల్గా అనేది మీరు చెప్తా ఉన్నారు, నేను కూడా దాని నుంచి తెలుసుకోవటమే. అయితే తప్పకుండా ఇప్పుడు ఒక ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, అత్యధిక నెంబర్స్ ఉన్న భాగస్వామి కాబట్టి కొద్దిగా ప్రముఖంగానే చూస్తారు. ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన. లాస్ట్ టైం లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ప్రధాని గారు చాలా లాట్ ఆఫ్ టైం ఇవ్వడం అన్నది కూడా చాలా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. 2 hours టైమింగ్. అవును, చాలా ప్రత్యేకంగానే చూస్తారు తప్పకుండా తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే ఇప్పుడు మేము లార్జెస్ట్ కోalition పార్ట్నర్ ఇక్కడ కూడా. అలాగే మీరు చూస్తూ ఉన్నారు, ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూడా ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయని, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర ఫండ్స్ గురించి కానీ, అమరావతి కానీ, స్టీల్ ప్లాంట్కి కానీ, ఓర్వకల్కి కానీ, ఇలా ప్రతి ఒక్కదానిపైన కూడా ఒక సమగ్రంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మనకు అవకాశం కూడా వచ్చింది ఇప్పుడు నెంబర్స్ వల్ల కానీ మనకు అవకాశం కూడా వచ్చింది. 2 ఎంపీలు ఇక్కడ మినిస్టర్స్గా కూడా ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటా ముందుకు వెళ్తాం. సార్, ఈరోజు మరొకసారి లోకేష్ గారు ఇక్కడికి ఢిల్లీకి రావడం అన్నది అంటే మీటింగ్సా లేకపోతే ఇంకా ఏదైనా స్పెషల్గా ఏమైనా ఉన్నదా? ముఖ్యంగా అందరు ఎంపీలని ఒకసారి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఒకసారి కలవటానికి అని చెప్పి రావడం జరుగుతూ ఉంది. అదర్ దాన్ దట్ ఇటువంటి పొలిటికల్ మీటింగ్స్ అయితే ఈరోజు రేపైతే ఎటువంటివి లేవు. ఓకే, ఓటింగ్ జరిగినప్పుడు దాదాపు 15 ఓట్లు చాలా మిస్ అయినటువంటిది. అలాంటి మిస్టేక్ చేయకుండా ఈసారి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించారు. బట్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సార్? కొన్ని ఓట్లు పోయినసారి అదే బ్యాలెట్ ఓటు ప్రకారం కాబట్టి దానిపైన ఎక్కడ ఎటువంటి గీత ఉన్నా కానీ అది ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మరీ టెక్నికల్గా మీకు చెప్పిన దానికి వాల్యూ ఉండదు కాబట్టి దానికి సంబంధించిన కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈసారి 1-2 సార్లు ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏదైతే 18 మంది ఏదైతే ఎంపీలు ఇక్కడ ఉన్నారో ఇది చాలా కీలకమైనటువంటిది. అందరం కూడా అంటే కూటమిగా మద్దతు తెలుపుతున్నాము. ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నిక అంటూ కూడా తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.